హాయ్ ఫ్రెండ్స్! తెలంగాణలో 6 గ్యారంటీల్లో మనకు 5 గ్యారంటీలైతే తీసుకురావడం జరిగింది మన సీఎం రేవంత్ రెడ్డి గారు. ఈరోజు ఈ డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు ఈ ప్రజాపాలన దరఖాస్తు ఫామ్స్ అయితే నింపుతున్నారు. మరి ఎలా ఫిలప్ చేయాలి అనేసి పూర్తి వివరాలైతే మీకైతే ఈ కుటుంబ వివరాలను ఇక ఫామ్ చూసారు కదా! ఇక్కడ దరఖాస్తు ఫారాలైతే వివరాలైతే పూర్తిగా తెలియజేస్తాను. ఒక చిన్న లైక్ అయితే చేయండి. ఇక దరఖాస్తు ఫారంలో ఫస్టు మీకు ఒక ఫోటో అయితే ఇక్కడ పెట్టుకోవాలండి. తర్వాత ఇందులో యజమాని పేరైతే రాయాల్సి ఉంటుంది. అలాగే స్త్రీయా, పురుషుడా, మరి ఇతరులా అని టిక్ చేయాలి. అలాగే ఎస్సీయా, ఎస్టీయా, మైనారిటీ వర్గాలకు సంబంధించి మరి ఎవరు మీరు అనేది టిక్ చేయాలి. అలాగే మీ పుట్టిన తేదీ, నెల, సంవత్సరం కూడా టిక్ చేయండి. అలా టిక్ చేస్తేనే మీకు ఇవన్నీ తెలుస్తాయి. అలాగే ఇక ఆధార్ నంబర్ కూడా ఇక్కడ ఎవరైతే ఫిలప్ చేస్తున్నారో వాళ్ళ యొక్క ఆధార్ నెంబర్ మాత్రమే ఇక్కడ ఫిల్ చేయాల్సి వస్తుందండి. అలాగే రేషన్ కార్డు నెంబర్ కూడా మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. మీ మొబైల్ నెంబర్ అయితే ఖచ్చితంగా ఫిలప్ చేయాలండి. మొబైల్ నెంబర్ ఖచ్చితంగా ఇంపార్టెంట్ అనమాట. చాలా ఇంపార్టెంట్ అది. మొబైల్ నెంబర్ అయితే ఉండాలి ఖచ్చితంగా. అలాగే ప్రతి ఒక్కరు ఇక్కడ చూస్తున్నారు కదా! ఇక్కడ ఫోటో అనేది అంటించాల్సి ఉంటుంది. మీకు యజమాని అయితే ఫస్ట్ పేరైతే రాయాల్సి ఉంటుంది. మీ ఇంటి యజమాని మీరు ఎవరి వైఫ్, మీకు భర్త ఉంటే భర్త పేరు రాయండి. అలాగే ఇక్కడ ఇందులో 5 గ్యారంటీల ఫామ్స్ ఉంటాయి కదా! ఇందిరమ్మ ఇల్లు, రైతు భరోసా, అలాగే ఆసరా చేయూత పెన్షన్లు, అలాగే మీకు ఇక చూడండి ఇందిరమ్మ ఇల్లు పథకంలో మీకు ఇక్కడ ఇల్లు లేని వారికి ఇందిరమ్మ ఇల్లులో మీకు ఖాళీ స్థలం అయితే 250 గజాలు చదరపు గజాలైతే ఇస్తారు. స్థలం ఉండి ఇల్లు కట్టుకోవాలి అన్న వాళ్ళకి, స్థలమే లేని వాళ్ళకి 250, అలాగే స్థలం ఉన్న వాళ్ళకి ఇంటి కట్టుకోవడానికి 5,00,000 అయితే ఈ ఫారం అయితే నింపాలి. ఎవరికి ఇందిరమ్మ ఇల్లు అవసరం ఉందో వాళ్ళు మాత్రమే ఈ ఫారం నింపండి. ఇల్లు అవసరం లేని వాళ్ళు వేరే ఫామ్స్ మళ్ళీ మీరు ఆసరా చేయూత పెన్షన్లు అలా ఆ ఫామ్ కానీ, అలాగే మహాలక్ష్మి పథకం ఫామ్ కూడా మీరు ప్రతి నెల మీకు రూ. 2,500 ఆర్థిక సహాయం గురించి మీరు ఇక్కడ టిక్ చేయొచ్చండి. ఇందులోనే మళ్ళీ 500 గ్యాస్ సిలిండర్లు కూడా మీరు గ్యాస్ కనెక్షన్ నెంబర్ కూడా ఒరిజినల్ తీసుకెళ్ళి నింపాలి. అలాగే గృహజ్యోతి పథకం కింద మీరు 200 యూనిట్ల కంటే తక్కువగా కావాలన్నా, 100 యూనిట్ల కంటే తక్కువగా ఇలా ప్రతి ఒక్కరైతే ఇవన్నీ కూడా మీరు ఫామ్స్ అయితే ఫిలప్ చేయాలండి. అలాగే జిరాక్స్ మాత్రం కరెంటు బిల్లు జిరాక్స్, రేషన్ కార్డ్ జిరాక్స్, ఆధార్ కార్డ్ జిరాక్స్, ఒక ఫోటో అయితే ఖచ్చితంగా ఉండాలండి. అలా ఉంటేనే మీకు ఇవన్నీ కూడా ఏ ఫామ్స్ మీకు ఏ స్కీమ్ కావాలో అది మాత్రమే నింపాలి. ఫిలప్ చేసి ఇవ్వండి. చూసారు కండి, చిన్న లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.